హలో అండి. ఇంట్లో మనం మటన్ దమ్ బిర్యానీ లాంటి వెజ్ మటన్ దమ్ బిర్యానీ చేసుకుందామా? ఈ ప్యాకెట్ మీకు మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. ఇప్పుడు బిర్యానీ ప్రాసెస్ చూద్దాం. ఒక గిన్నెలో 2 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకొని కడిగి ఒక అరగంట నానబెట్టుకుందాం. ఇప్పుడు మటన్ ముక్కల్ని మ్యాగ్నేట్ చేసుకుందాం. మటన్ పీసెస్లో 1 స్పూను ఉప్పు, పసుపు, కారం స్పూను, గరం మసాలా 1/2 స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్, చెక్క లవంగా యాలకులు, 4 పచ్చిమిర్చి, 2 స్పూన్ల పెరుగు, అరచెక్క నిమ్మరసం, కొంచెం పుదీనా, కొత్తిమీర, కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని కలిపి ఒక పావు గంట పక్కన పెట్టుకుందాం. గిన్నె తీసుకొని 2 లీటర్ల వాటర్ తీసుకొని అందులో బిర్యానీ ఆకు, చెక్క లవంగా యాలకులు, స్టార్ పువ్వు, మరాఠీ మొగ్గ, జాపత్రి, దగడ పువ్వు, షాజీరా, అల్లం వెల్లుల్లి పేస్ట్, నెయ్యి, సాల్టు, పుదీనా, జాజికాయ, అరచెక్క నిమ్మరసం, కొంచెం ఆయిల్ వేసి వాటర్ మరిగించుకొని నానబెట్టిన రైస్ వేసుకొని 70% వరకు ఉడకబెడదాం. గిన్నెలో ఆయిల్ వేసుకొని మ్యాగ్నేట్ చేసిన మటన్ పీసెస్ వేసి 5 నిమిషాలు ఉడకబెట్టుకుందాం. ఈ ఉడికిన మటన్ పీసెస్లోకి 70% ఉడికిన బాస్మతి రైస్ వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. అదేవిధంగా రెండో లేయర్ పైన ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, నిమ్మరసం, నెయ్యి, గరం మసాలా, కొన్ని గులాబీ రేకులు వేసి మూత పెట్టుకొని సన్నని మంట మీద ఒక అరగంట మగ్గనిచ్చుకుందాం. అరగంట తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక 10 నిమిషాలు ఉన్న తర్వాత మూత తీయగానే పొడి పొడిలాడుతూ గుమగుమలాడే మన మటన్ దమ్ బిర్యానీ రెడీ. దీనిని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని తినేయడమే. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.